ఆలోచించవద్దు అంటలేదు. ఫాస్ట్లో మనం చేసిన ఎక్స్పీరియన్సే కదా ఇప్పుడు మన ప్రజెంట్లో మనకి ఉపయోగపడేది. అలా ఫ్యూచర్లో ఏం చేయాలంటే ఇప్పుడు ప్రణాళిక ఉండాలి. కాకపోతే దాన్ని ఏం చేయాలంటే అనవసరమైన వాటికి వెళ్లకుండా చాలామంది ఏం చేస్తారు, అనవసరంగా వెళ్ళిపోతారు అంటున్నా నేను. మన ప్రణాళికల గురించి కూడా ఇంకా నేను చెప్పాను కదా అని చెప్పేసి ఇంకా అసలు రోజు ఆలోచించుకోవడంతో ఇంక రేపొద్దున ప్రణాళిక నేనేం ఆలోచించను. నా ఎక్స్పీరియన్స్ పాత మన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడటం ఇట్లా మాట్లాడుతున్నా, ఇట్లా చేస్తున్నా, తర్వాత వీడియో ఎడిటింగ్ చేస్తా, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది గుర్తొస్తుంది నాకు, మెమరీలో ఫీడ్ అయిపోయి ఉంటుంది. టకటగా వీడియో అయిపోయిన వెంటనే ఆ పాత ఎక్స్పీరియన్స్ నుంచి నేను వీడియోని ధనాధనాన్ని ఎడిట్ చేసేసి పెట్టేస్తూ ఉంటాను. పాతది ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. ఫ్యూచర్లో ఏంటి ప్రణాళిక అన్నది ఉండాలి, ప్రణాళికలు చేసుకుంటాం మనం. కాకపోతే ఇది ఎంతవరకు మనకు పనికి కావాల్సింది ఎంతవరకు కావాలి అన్నది అంతవరకు మనం చేసుకోవాలి, అంతవరకు తీసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ జరిగిపోయిన దాని గురించి అనవసరమైన చెత్త చెదారం పనికిమాలిన విషయాలన్నింటి గురించి ఆలోచించి అలా జరిగిపోయింది, ఆడ అలాగనే చేయడం, ఈడేదో పెద్ద ఇంటర్నేషనల్